అబ్బో! ఈ వీక్ అయితే చాలా చాలా విషయాలు జరిగిపోయాయి. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే, నేను ఈరోజు ఒక సినిమా చూసాను. ఆ సినిమా అయితే బాగా నచ్చింది. కొన్నిసార్లు మన లైఫ్‌లో మన ఫ్యామిలీ వల్లే అనుకోకుండా క్రింజ్, అన్‌కంఫర్టబుల్ అయిన మొమెంట్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళని మనం ఫ్రెండ్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బాగా ఫీల్ అయిన మొమెంట్స్ ఇవి. మన జనరేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన ఈ కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ ఆ కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటో ఈ సినిమాలో క్రిస్ప్ అండ్ పర్ఫెక్ట్‌గా చూపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? సినిమా పేరు చెప్పేద్దామా? నేను మాట్లాడుతున్న సినిమా పేరు 'హ్యాపీ రాజ్'. ఇక్కడ, అక్కడ కొంచెం లెంతీగా అనిపించిన సినిమా ఓవరాల్ పాయింట్ మాత్రం బాగా ఎఫెక్టివ్ అనే అనిపించింది. ఒక ఊరు నుంచి వచ్చిన అబ్బాయి ఒక సిటీ అమ్మాయిని ప్రేమిస్తే వచ్చే పరిస్థితులు చాలామందికి తెలిసుండొచ్చు. కానీ ఆ పరిస్థితుల్ని ఎంత న్యాచురల్‌గా చూపిచ్చారో చూస్తున్న ఆడియన్స్‌కైతే ఆ సినిమాలో కంప్లీట్‌లీ ఇమర్స్ చేశారు. మనల్ని ఒక ట్రాన్స్‌లో పెట్టి ఓకే. సో, కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఇలా టాకిల్ చేసుకోవాలి. ఈచ్ క్యారెక్టర్‌కి ఒక్కొక్క పర్సనాలిటీ ట్రేట్ దట్ హెల్ప్స్ దాట్‌ని చూపిచ్చారు. అంటే రియలిస్టిక్‌గా చూసుకుంటే ఇది జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. పెద్దగా ఆహ్, ఎమోషనల్ ఇది అని అనుకోము గానీ, కానీ మనకు తెలిసేలోపే ఎంతో డీప్‌గా కనెక్ట్ అయిపోతాం. హీరో అండ్ హీరోయిన్ ఒక సీన్‌లో కొట్టుకుంటారు. అక్కడ ఆ అమ్మాయి అంటదనమాట. సో, "నువ్వు ఫస్ట్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు చాలా టిమిడ్‌గా ఉండేవాడివి. నీకు లో కాన్ఫిడెన్స్ ఉండేది. నీకు నేను కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాను అండ్ నీకు ఒక కొత్త బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ చూపించానని." నాకైతే ఆ సీన్ నచ్చింది. ఎందుకంటే రియలిస్టిక్‌గా అంత ఇంపాక్ట్‌ఫుల్ సీన్ చాలామందికి కాకపోయినా నాకేమనిపించిందంటే ఆ అమ్మాయి వాడిలో ఉన్న జెన్యూనిటీ అండ్ తన చుట్టూ ఉన్న ఫేక్‌నెస్ మధ్యలో ఒక రియాలిటీ చూసి ప్రేమించింది. అంటే ఓకే. వీడు పెద్ద అందగాడు. ఓకే. సిటీ నుంచొస్తాడు అలా అని కాదు. ఈవెన్ తను ఒక విలేజ్ నుంచొచ్చినా అంత కష్టపడి ఒక కంపెనీలోని చొరపడ్డాడు అండ్ తనకి ఆ రెస్పెక్ట్ ఇవ్వగలిగాడు అని ఆ అమ్మాయి ఫీల్ అయింది కాబట్టి ప్రేమించాడు. ఇంకో మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే యూజువల్లీ మన సినిమాల్లో డబ్బున్నవాడు చెడ్డోడు, డబ్బు లేనివాడు మంచోడని చూపిస్తారు గానీ, ఈ సినిమాలో అస్సలలా కాదు. డబ్బులున్న వాళ్ళు కూడా మంచోళ్ళే, డబ్బు లేని వాళ్ళు కూడా చెడ్డవాళ్ళే ఆర్ రాదర్ దెన్ అంటే స్పాయిలర్స్ అహెడ్. కానీ ఈవెన్ డబ్బు లేనట్లు కనిపించే వాళ్ళ దగ్గర కూడా ఎంత డబ్బుందో మనకు రియలిస్టిక్‌లీ తెలీదు. మనం ఎలాంటి లోకంలో ఉంటామంటే అపియరెన్సెస్ బట్టి మనిషి ఎంత అని జడ్జ్ చేసే లోకంలో ఉంటాం. కానీ దానికి మించి మనం చూడగలిగితే ఒక మనిషిలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ లేయర్స్. ఆ డిఫరెంట్ లేయర్స్‌ని ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు. ఇంకా 'జీవి' కామెడీకొస్తే చాలా మెచ్యూర్ అయ్యాడనిపిస్తుంది. అంటే ఫస్ట్‌లో అయితే కొంచెం క్రింజీగా ఉండేది. ఈ సినిమాలో కూడా ఇక్కడ, అక్కడ అనిపించొచ్చు గానీ, అంటే ముద్దుగానే అనిపిచ్చింది. అంటే ఒక ఫన్నీగున్న అబ్బాయి ఇన్ని అవమానాలా, తన పర్సనాలిటీని తను దాచుకోవాలా, కుటుంబానికి దూరం అయిపోవాలా, ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఎన్నో మాటలంటున్నారు అని అంటే ఆ క్యారెక్టర్‌నయితే క్యారీ చేశారు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే మనకి గుర్తొస్తుంది. సొసైటీ కోసం, సొసైటీ అప్రూవల్ కోసం మనమంతా ఎంత ప్రాకులాడతామో అని. ఎవరేమైపోతే నాకెందుకు? ఎవరు సంతోషంగా ఉండకపోతే నాకెందుకు? నాకు వాళ్ళు మంచి అనిపించినా, సొసైటీకి వాళ్ళు మంచి అనిపించకపోతే నాకు కూడా మంచి అనిపించకూడదు. ఎందుకంటే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే మన రెప్యుటేషన్ ఏమైపోవాలి? సమాజం ఏమైపోతుంది? అనేవాళ్ళే ఎక్కువ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన సక్సెస్ ఎంతో బయటవాడు చెప్పేదాన్ని బట్టి మనం చూస్తాం గానీ, మన ఇన్నర్ సర్కిల్‌ని మనం చూసుకోం. మన ఇన్నర్ లైట్‌ని మనం ఎప్పటికీ చూసుకోం. కానీ 'హ్యాపీ రాజ్‌లో' పెద్ద లెసన్ ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నా నీ ఫ్యామిలీని మాత్రం నువ్వు లెట్ డౌన్ చేసుకోకు. ఎందుకంటే ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నీకు కష్టం వచ్చినప్పుడు ఎక్కువ ప్రైడ్ చూపిచ్చేది నీ ఫ్యామిలీయే. నువ్వు కష్టపడినప్పుడు నువ్వు బాధ పెట్టినా నీతో ఉన్నది నీ ఫ్యామిలీయే. నీతో ఉండడం వల్ల నాకొచ్చే లాభం ఏంటి? నీతో ఉండడం వల్ల నాకొచ్చే వాలిడేషన్ ఏంటి సొసైటీ నుంచి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ. కానీ నువ్వెలా ఉన్నా పర్వాలేదు. నీ తోడుగా, నీ నీడగా నీతోటే ఉంటాను. నేనెక్కడికి పోను అన్న వాళ్ళు మన కుటుంబమే. సో, వాళ్ళ వల్ల కొన్ని విషయాల్లో ఎంబారస్మెంట్ ఉండొచ్చు. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చేది ఒక టర్మ్ అంటారు. బూమర్ అని పిలుస్తారని. యెస్. బూమర్ బిహేవియర్ అన్నది ఉండొచ్చు. కానీ అది ఉన్నంత మాత్రాన మనం తక్కువ అయిపోము. అవతల వాళ్ళు ఎక్కువ అయిపోరు. ఒక్కటి మాత్రం మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది లైఫ్‌లో కొంచెం క్రింజ్ లేకపోతే మనమంటూ లివింగ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అంటూ ఉండదు. ఎప్పుడూ ఒక షెల్‌లో ఉన్నట్టే ఏ సొసైటీ కోసం మనమంతా చేస్తామో ఆ సొసైటీ ముందే మనల్ని వెలేసేస్తుంది.
అందుకే మన కోసం మనం బతకాలి. మన ఫ్యామిలీని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన దగ్గరున్న వాళ్ళని మనం బాధ పెట్టకూడదు వేరే వాళ్ళకు. సో, ఈ సినిమాలో పికప్ చేసుకున్న లెసన్స్ ఇవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.